పౌలు గారు చెబుతూ ఈ పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడో, ఎవరి గురించి చెప్పాడు, ఏ జాతి గురించి చెప్పాడో, ఏ ప్రత్యేకింపబడిన జనాంగం గురించి చెప్పుకుంటూ వచ్చాడో ఆ జాతి ప్రజలతోనే చెప్తున్నాడు. వీళ్ళ ఇశ్రాయేలీయులు, ధర్మశాస్త్రం వీళ్ళదే, అర్చన ఆచారాలు వీళ్ళవి, బలులు హోమములు వీళ్ళవి, ఏమండి బలిపీఠము ఇవన్నీ వీళ్ళవి. బలిపీఠం అంటే ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కరు అంటారు చూడండి, బలిపీఠం ఎక్కకండి, విన్నారు ఈ మాట? పులిపీఠం అంటున్నారు. మరి అదేంటి మరి పులిపీఠం ఏంటో నేను ఎప్పుడు వినలేదు. మరి ఇది అంటే అనడం విన్నాను, పులిపీఠం అంటారు దీన్ని, బలిపీఠం. అసలు బలిపీఠం అంటారు దీన్ని, అసలు బలిచ్చేది బలిపీఠం, అవునా కదా? బలిచ్చేది బలిపీఠం, అది పాత నిబంధనది, అది పాత నిబంధనది. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు పౌలు గారు ద్వారా. ఇప్పుడు పోను పనులు రామపత్రిక పక్కన పెట్టేద్దాం, వద్దు మనకి. రామపత్రిక బైబిల్లోదా కాదా? బైబిల్లో ఉంది. పోనీ ఈ 9వ అధ్యాయం బాగోలేదు, మనకు సెట్ అవ్వట్లేదు, తీసేద్దామా? ఈ 4వ వచనం అస్సలు పోలేదు, మనకు ఎక్కడ కూడా సెట్ అవ్వట్లేదు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నువ్వు ఆశీర్వదించిన గాక ఆమేన్ అని అనుకోండి, ఆనందం. నాయన టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అనుకోండి, ఎప్పుడు చూసి ఇలా మాట్లాడుతావేంటి అనుకుంటారు అనుకుంటారు. ఇవన్నీ వీరివి అని చెప్పి దేవుడు స్పష్టంగా ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే క్రైస్తవులు ఏమనుకుంటారంటే, అది కూడా ఉందా లేదు, వాగ్దానములు వారివి అన్నాడు లేదు, వాగ్దానములు వారివి. ఇప్పుడు నీవు బహుప్రియుడవు, నిన్ను రాజుల ముందు నిలబెడతానని ఒక వాగ్దానం వస్తుందండి, ఒక వాగ్దానం. అది ఎవరిది అసలు? దానియేలు గారిది. తెలుసు మీకు అది? నాకు ఎప్పుడు వచ్చింది చెప్పనేది, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఎప్పుడు ఉండక వచ్చింది, అంటే 2004 ఆ టైంలో. అప్పటికి నాకు వాక్య పరిజ్ఞానం ఇంత పూర్తిగా లేదు. వాగ్దానంలో తీసుకుంటే అందరూ తీసుకుంటే నేను కూడా మందిరంలో తీసుకునేవాడిని. నీవు బహుప్రియుడువు, నిజంగానండి, నిజంగా మీకు కూడా వచ్చే ఉంటాయి కదా. ఎవరిది? ఇంకో మాట చెప్పనా? యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 5-7 వచనాలు ఉంటాయి కదా. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైనను. మోషే తీసేస్తారు అక్కడ రాసేటప్పుడు వాగ్దానం. ఏమో తెలుసా? నేను నీకు తోడైందును, నువ్వు వెళ్ళు, ప్రతి చోట నిన్ను ఆశీర్వదిస్తానని ఉంటుంది. యెహోషువ గారిని, జాషువా యెహోషువ గారిని. ఇప్పుడు ఆ వాగ్దానం ఎవరిది? జాషువా యెహోషువ గారిది. నీవు బహుప్రియుడవు, నిన్ను ఘనంగా ఎంచుతాను, అదెవరిదే? ఆయనదే. దావీదు గారికి ఉంది కదా, దావీదు ఎక్కడికి వెళ్ళినను అతను ఏమనుంది? రాజుల 2వ గ్రంథంలో, దావీదు ఎక్కడికి వెళ్ళినను అతనిని ఆశీర్వదించి అసలు జయమేనట. ఈ వచనం ఎన్నోసార్లు వినుంటారు మీరు, ప్రసంగాల్లో వినుంటారు, దైవజనులు చెబుతుంటే వినుంటారు, ఎక్కడెక్కడో ప్రసంగాలు వినుంటారు, టీవీలో వినుంటారు, ఎక్కడైనా వినుంటారు. ఆ మాట చెప్పి మనల్ని బలపరుస్తారు, మంచిదే కాదంట్లే. అది అసలు ఒరిజినల్గా ఎవరిది? దావీదు గారిది. దావీదు గారిది గుర్తుపెట్టుకోండి, దావీదు గారిది. అది దావీదు గారికి కానీ అశోక్ చంద్రశేఖర్కి చెల్లదు, మహేష్కి చెల్లదు. మీకు చెల్లుతుందా? మీకు చెల్లదు. డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళదే స్థలం, వాళ్ళదే పొలం, వాళ్ళదే ఇల్లు, వాళ్ళదే కారు, వాళ్ళదే బైకు. నీ పేరు లేదనుకోండి, వాదించడానికి సరిపోవు, సిగ్గుపడి బయటికి రావాల్సిందే. రామపత్రిక 9:4 చదవకుండా ఇవన్నీ వాళ్ళవి. అయ్యో అయితే మనకేమీ లేవండి, అయ్యో అన్నీ వాళ్ళవైతే మనం ఎందుకండి అనుకుంటానికి కూడా అవకాశం ఉంది, అనుకోవచ్చు, అనుకోవాలి కూడా. ఇశ్రాయేలు ప్రజల గురించి అండి, అమెరికా దేశం వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కువ శాతం వాళ్ళు అసలు ఇశ్రాయేలీలు కాదు. కానీ ఇశ్రాయేలు దేశానికి కానీ ఇశ్రాయేలు ప్రజలకు కానీ వాళ్ళు ఇప్పుడు సహకరిస్తూ ఉంటారు ముందు నుంచి కూడా. వాళ్ళు క్రైస్తవ దేశం వాళ్ళది. ఏం దేశం? క్రైస్తవ దేశం. ప్రజలలో క్రైస్తవులు ఈ పాత నిబంధనలో ఉన్న ఈ ఆశీర్వాదాలు ఇవన్నీ విని మనలాంటి వాళ్ళు కూడా కదా, అంతే కదా, వాళ్ళ మనలాంటి వాళ్ళు అందరం ఇశ్రాయేలు ప్రజలకి సహాయం చేస్తే దేవుడు మాకు కూడా సహాయం చేసి ఆశీర్వదిస్తాడు అనే భ్రమలో వాళ్ళు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్గా ఉంటారు. అంటే క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎవరికి సపోర్ట్గా ఉండడానికి చూస్తున్నారు? దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జాతికి సపోర్ట్గా ఉంటున్నారు. ఎందుకు? ఆ ఆశీర్వాదాలు మాకు కూడా వస్తాయి అనేటువంటి ఆలోచనతో. ఈ మాట చదువుకున్నారో లేదో మరి వాళ్ళ గుండె ఆగిపోవాలి. రామపత్రికలో 9:4 చదువుకుంటే గుండె ఆగిపోవాలి.
చదివినా పక్కన పెట్టేశారు. వాళ్ళు నిజంగా అంత భక్తి పరులైతే, వాళ్ళు నిజంగా అంత దేవుని ఆరాధించే వాళ్ళైతే పాఠ్య పుస్తకాల నుంచి 1983 సంవత్సరంలో ఒక చట్టం చేసి బైబిల్ని పాఠాల్లోంచి తీసేశారు. వాళ్ళు ఎవరో క్రైస్తవ దేశం బైబిల్ని. అంతకుముందు వరకు 1983 వరకు కూడా పాఠ్య పుస్తకాలు ఉండేది బైబిల్. క్రైస్తవ దేశం కదా మొత్తం అంతా పాఠ్య పుస్తకాలు ఉండేది. 1983లో తీసేశారు, ఒక చట్టం చేసి తీసేశారు. పైగా పురుషుడికి పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీకి స్త్రీకి పెళ్లి చేసుకోవచ్చు, ఇవన్నీ చట్టాలు చేసుకున్నారు. దౌర్భాగ్యులు అయిపోయారు వాళ్ళు. నిజంగా వాళ్ళు దేవుని పిల్లలకి సహాయం చేస్తే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటే ఇలాగెందుకుంటారు మరి? గర్భంలో ఉండగానే పిండంలో ఉండగానే చంపేయచ్చు, అబార్షన్ లీగల్ అని కూడా చట్టం వచ్చింది. ముందుగా వచ్చింది వాళ్ళే. చూసారా? దేవుని ప్రజలు దేవుని బిడ్డలు అనుకుంటే వాళ్ళు అలాగెందుకుంటారు? నిజంగా ధర్మశాస్త్రం బైబిల్ని పాటించే వాళ్ళైతే, అనుసరించే వాళ్ళైతే. కానీ వాళ్ళ సహాయం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, దేవుని ప్రజలు దేవుని జాతి ఇశ్రాయేలుకి మొత్తం సపోర్ట్ కూడా. ఎందుకు? వాళ్ళ ఆశీర్వాదాలు మనకు కూడా సరే వాళ్ళకి సహాయం చేస్తే అనే భ్రమ. వీళ్ళ క్రియలు కార్యాలయం ఇలాగా. ఈనాడు క్రైస్తవ సమాజం కూడా ఎన్నో విషయాలలో పొరపాటు పడుతూ దేవుడి యొక్క ఆశీర్వాదాలు విషయంలో చాలా చాలా పొరబడిపోతున్నారు. పైగా ఎంతలా పొరబడిపోతున్నారంటే, ఇందాక మనం అన్నాం కదా, వాళ్ళు దేన్ని బట్టి అలాగా రెచ్చిపోతున్నారు, దేన్ని బట్టి వాళ్ళు అలాగా అనుకుంటున్నారు, హెచ్చించుకుంటున్నారంటే, సామెతలు కదా 10వ అధ్యాయంలో చూసాం కదా, మొట్టమొదటి వచనం మీకు ఇచ్చిన వచనం అదే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంకా నేను అసలు దాంట్లోకి వెళ్ళా. ఇప్పుడు ఇది సగం చెప్పా మీకు, అసలైంది సెకండ్ హాఫ్లోకి వెళ్తా, అసలైంది దాంట్లోకి. ఇక్కడ కొన్ని మాటలు ఆలోచించి వెళ్తాను, మీతో ఆలోచింపజేస్తా. వినండి, బాగా వినండి. మీరు కూడా లీనమవ్వాలి, లీనమవ్వకపోతే అర్థం కాదు సబ్జెక్ట్. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అనే వాక్యాన్ని చదువుకున్నారు. దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించాడు, దావీదు గారిని ఆశీర్వదించాడు, వీళ్ళ అందరిని, ఇస్సాకుని, యాకోబుని ఆశీర్వదించాడు. ఇవన్నీ నేర్చుకుని చదివి అవన్నీ మనకే అప్లై చేసుకుని ఆపాదించుకుని క్రైస్తవులు ఆ ముసుగులో కొట్టుకుపోతున్నారు. పైగా ఆ విధంగా బోధ వింటేనే కదా వాళ్ళు అలాగా అవుతారు. బాగా వినండి, బోధ వింటేనే కదా. లేకపోతే నాకేం తెలుసు, నీకేం తెలుసు? అబ్రహాముని ఆశీర్వదించేది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను చెప్తాను కదా మీకు తెలిసేది. అందుకని మనం కూడా ఏమంటాం, అలా మాట్లాడుతాం. తప్పు కాదు వాళ్ళది. ఆ విన్న బోధలో ఉన్నటువంటి వైరుధ్యమే తప్ప విని మాట్లాడుతున్న వాళ్ళది కాదు. ఎందుకంటే నాయకుడు ఏం చెబితే అదే క్రిందున్నటువంటి సభ్యులు పాటిస్తారు. చాలా యూనియన్స్ ఉంటాయి. ఈ సంఘానికి ఒక లీడర్ ఉంటాడు, డ్వాక్రా సంఘం ఒకటి ఉంటుంది. ఆ లీడర్లు ఏంటంటే దాన్ని ఏమంటారు, తీర్మానమా? ఆ ముగ్గురు ఒక తీర్మానానికి వచ్చేసి వీళ్ళందరికీ చెప్తారు. మిగతా 7 మందికి అంతే. 7 మంది 10 మంది 10 మంది 10 మందిలో ఈ ముగ్గురు ఏం చేస్తారంటే వీళ్ళు డిసైడ్ చేసేస్తారు, మనం లోన్ తీసుకుందాం వద్దా. వీళ్ళు ఫిక్స్ అయిపోయి వీళ్ళ నిర్ణయాన్ని ఏం చెప్తారు, మిగిలిన 7 చెప్తారు. అప్పుడు అందరికీ అంగీకారం అయిన తర్వాత ఓకే చేసుకుంటారు కదా. సభ్యులు తప్పేం కాదు, వీళ్ళు ఒప్పించేశారు, వీళ్ళు ముగ్గురు ఒప్పించేశారు. వీళ్ళు అసలు ఇప్పటికే కట్టలేకపోతున్నావు, ఇంకెందుకు అక్క, ఒప్పేసుకున్నారు. ఒప్పుకునే వాళ్ళు తప్ప అంటే ఇది డబ్బు విషయం కాబట్టి తప్ప అనొచ్చులే, పక్కన పెట్టేద్దాం. కట్టాల్సింది వాళ్ళే కదా, ఒప్పుకున్నంత ఈజీ కాదు కట్టడం. కనుక విని అబ్రహాం గారిని ఆశీర్వదించే దేవుడు నన్నెందుకు ఆశీర్వదించడం అంటే ఆశీర్వదించడానికి అదే భ్రమలో వెళ్ళిపోతూ ఉంటాం. దావీదు గారిని ఆశీర్వదించే దేవుడు నన్నెందుకు ఆశీర్వదించడం వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా ప్రతీదీ మనకు ఆపాదించుకుంటూ ఉంటాం, పాత నిబంధనలను ఆశీర్వాదాలను. మరి శాపాలు కూడా ఉన్నాయి కదా, మరి అవి ఆపాదించుకోం, అవి తీసుకోం. పైపెచ్చు ఈ మాటలన్నీ బేస్ చేసుకుని ఇక్కడ వాళ్ళకి తగినటువంటి రిఫరెన్స్లు తీసుకుని ఏమంటున్నారంటే దేవుని ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం వస్తుంది. ఏమంటే ఇప్పుడు మాట వినండి బాగా. మీరు ఆశీర్వదించబడ్డారని ఎలాగ గుర్తు చెప్పండి. లోకంలో అనుకున్నట్టుగా ఇప్పటి వరకు చెప్పిన మాటలను బట్టి సైకిలే లేదు, అడిగి సైకిల్ కొనుక్కున్నాడు, ఆశీర్వాదం. బైకు లేనుడికి బైక్ కొనుక్కున్నాడు, ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది, దేవుని ఆశీర్వాదం. బైకు కొనుక్కోలేనుడు బైక్ కొనుక్కుంటే ఆశీర్వాదం, కారు కొనుక్కోలేనుడు కారు కొనుక్కుంటే ఆశీర్వాదం. బాగా వినండి, ఇల్లు లేని వారికి ఇల్లుంటే ఆశీర్వాదం, ఇంట్లో ఏసీ లేనివాడికి ఏసీ ఉంటే, ఇన్వర్టర్ లేని వాళ్ళకి ఇన్వర్టర్ వచ్చింది అనుకోండి
ఆశీర్వాదం. డబుల్ కట్ట మంచం లేదు, మడత మంచమే ఉంది. కొత్త డబుల్ కట్ట మంచం, లేటెస్ట్ మోడల్ వచ్చింది. అబ్బా ఆశీర్వాదం. ఇవే కదా మనం అనుకునేది. మామూలుగా జనరల్గా అందరూ అనుకునేది ఇదే కదా. మేము ఇప్పుడు అలాగనుకుంటే నేను కూడా అలాగనుకోవాలి. మరి అనుకోవాలి వద్దా? అనుకోవాలా? లేదా నన్ను మీరు అందరూ అనుకోవాలి అలాగా. నేను అనుకోకపోయినా మీరైనా అనుకోవాలి అలాగా. పోనీ నన్ను మీతో కంపేర్ చేస్తున్నాను ఒక అందాక. నేను ఆశీర్వదించబడ్డాను బాగా అనుకోండి. ఏహో ఆశీర్వాదం ఐశ్వర్యించింది అన్నాడు కదా. నాకు కారు వచ్చింది, బండి ఉంది, సైకిల్ కూడా ఉంది, ఆశీర్వాదం. మరి ఈ మూడిట్లో ఏదో ఒకటో రెండో ఉన్నాయి కొంతమందికి. మరి నాకున్న మూడిట్లో ఒకటో ఏదో ఒకటి లేదు. వాటి ఆశీర్వదింపబడలేదా? కారు లేని వాళ్ళకి ఆశీర్వాదం లేదా? కారు లేని వాళ్ళకి ఆశీర్వాదం లేదు, వాళ్ళు ఆశీర్వదింపబడలేదు. కారు లేని వాళ్ళకి ఆశీర్వాదం లేదా అంటే ఏమో, బైబిల్ చెప్తే ఆలోచిద్దాం. లేదని నేను చెప్పట్లే, ఉందని నేను స్థాపించట్లేదు. బైబిల్ ఏమంటే అదే, అల్టిమేట్గా బైబిల్ ఏదంటే అదే. మన నిర్ణయాలు, మన అభిప్రాయాలు ప్రజల మీద రుద్దటం బైబిల్కి వ్యతిరేకం, దేవునికి మహాకోపం. ఆ వ్యక్తి మీద, ఎవరైతే ఆ వ్యక్తి. బైబిల్లో లేనివి మనం ఆపాదించకూడదు, మన అభిప్రాయాలని ప్రజల మీద రుద్దకూడదు. ఫస్ట్ పాయింట్, పరిశీలనాత్మకంగా బైబిల్లో ఉన్నది ఇదిగో ఇలా ఉందని చూపించడమే ఏ సేవకుడు పని అయినా. ఏంటది? బైబిల్లో ఉంటే ఆ మాటలు దేవుడు అలా సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించినట్లుగా అందరికీ అనిపించేలా ఉంటేనే దాన్ని మనం తీసుకోవాలి. కారు లేనప్పుడు కారే బేస్ అనుకుంటే ఆశీర్వదింపడానికి మరి వీళ్ళందరూ బతుకుతలేదండి. ప్రజలందరికీ కార్లే ఉన్నాయా? వాళ్ళందరూ ఆశీర్వదింపబడలేదా? పడలేదు అనుకుంటున్నారు ఏమో. ఒకవేళ ఇప్పుడు ఒక మాట గుర్తు చేస్తా. ఆదాము మొదలుకొని, వినండి బాగా, ఆదాము గారి దగ్గర మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి వరకు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని కొలమానంగా పాయింట్గా పెట్టామంటే, మనం పెట్టింది కదా, బైబిల్లోనే పెట్టింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు ఉన్నటువంటి నిబంధన ఏ నిబంధన? పాత నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్ అన్నారు. మళ్ళీ ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారి వరకు పాత నిబంధన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన దగ్గర నుంచి రేపు రెండవ రాకడ మళ్ళీ ఆయన రాబోయేంత వరకు ఏంటది? క్రొత్త నిబంధన. ఇప్పుడు ఆశీర్వాదాన్ని రెండు భాగాలుగా చేస్తే, నాడు ఆశీర్వాదం చూసే ఇప్పటి వరకు నాడు ఎలా ఉందా? అలా ఉందా? నేడు అంటే యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి క్రొత్త నిబంధన. పాత నిబంధన ధర్మశాస్త్రం, అర్చనాచారాదులు, వాగ్దానములు వారివి అనగా ఇశ్రాయేలు ప్రజలవి అని నొక్కి చెప్పి పౌలు గారు ఇప్పుడు క్రొత్త నిబంధన క్రీస్తునందు ఇవ్వబడింది. అవే కదా నిబంధన, క్రొత్తవి, పాతవి కాదుక క్రొత్తవి. ఏ క్రీస్తు ప్రభువారు తీసుకొచ్చిన నిబంధనలోనికి మనం వచ్చాయి. ఇప్పుడు అర్థమైంది మీకు? ఇప్పుడు నేడు ఆశీర్వాదం ఎలా ఉంది, నాడు ఆశీర్వాదం అలా ఉంటే ఇప్పుడు నేడు ఎలా ఉందో చూద్దాం. ఒక మంచి రెఫరెన్స్ చూద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయం, స్పీడ్గా లోకాసు వార్త 1వ అధ్యాయం 28 నుంచి 31 వచ్చిన వరకు అందరికీ బాగా తెలిసిన మాటలే, సందర్భాలే చూసేద్దాం త్వరగా. దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఏమన్నాడు అక్కడ? దేవుని దయ వలన. దయ అంటే ఏంటి? దయాప్రాప్తురాలా. ఇలా చూడండి, దయకు ప్రాప్తుడా అంటే ఏంటి? నీ పైన నేను దయ చూపించడానికి నువ్వు అర్హుడవు. మీరు ధన్యురాలు అనే మాట విన్నారు ఎప్పుడన్నా? బైబిల్లో అసలు ధన్యురాలు అనే మాట వినకుండా ఎవరు ఉండరు. ధన్యుడు, ధన్యురాలు అనే మాట వినకుండా ఎవరు ఉండరు. బైబిల్ అంతా ఉంది. నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలువు. మరియమ్మ గారి గురించి ఆ మాట వాడబడిందా లేదా? ధన్యురాలు. ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా? బ్లెస్డ్ వన్, ఆశీర్వదింపబడిన వాడిని. లేకపోతే ధన్యుడు అనే పదానికి తెలుగులో ధన్యుడు అని రాశాడు. బ్లెస్డ్ వన్, ఆశీర్వదింపబడిన వారు అని అర్థం ధన్యురాలు అంటే. ఇప్పుడు ఇక్కడ దయాప్రాప్తురాలా, నీవు ధన్యురాలు అంటే తర్వాత సందర్భంలో చెప్పబడింది నీవు ధన్యురాలు అని. ఇప్పుడు మరియమ్మ గారికి ఆశీర్వాదం వచ్చింది. బాగా వినండి, ఇది క్రొత్త నిబంధన కాలంలో దేవుడు ఇస్తున్న, మనుషులకి ఇస్తున్న ఆశీర్వాదంలో మరియమ్మ గారు అనేటువంటి ఒక ఆమెకు, ఒక కన్యకావిడి, వర్జిన్ మేరీ అంటాం. వర్జిన్ మేరీ, కన్య అయిన మరియా.
ఆ మరియమ్మ అనేటువంటి ఈమెకు, కన్య అయినటువంటి మరియమ్మకు ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు దేవుడు. ఇచ్చాడు కదా. ఇస్తే ఆవిడ ఆశీర్వాదం బాగుందా, మంచిగా ఉందా, చెడ్డగా ఉందా? ఎలాగా? మంచిగానే ఉంది. మీరు బాగానే ఆలోచించారు. కానీ అందులో ఒక పాయింట్ తీస్తాను చూడండి. కన్యక గర్భవతి అయితే అంటే అసలు నిజంగా ఎవరి ప్రజల్లో ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని భయంకరమైన స్థితి. పెళ్ళైన వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు పిల్లలు పుడతారో, పిల్లలు ఇస్తారని అన్నాడు అనుకోండి, అలా ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఎందుకంటే కన్య అయినటువంటి బిడ్డ వివాహం అయ్యింది. వివాహం అయిన తర్వాత భర్త ఉంటాడు కనుక వీళ్ళకి పిల్లలు పుడతారని, ఇగో నీకు పిల్లలు ఇస్తానని అనడం కూడా దేవుడు వచ్చి వాళ్ళు ఆనందిస్తారు. ప్రజలకు కూడా వాళ్ళ సంతోషం. పెళ్ళి అవ్వలేదు, ఏమీ అవ్వలేదు, ఒక కన్యగా ఉన్నటువంటి వర్జిన్, ఒక పరిశుద్ధురాలుగా కన్యకగా కాపాడుకుంటూ వస్తున్న ఆమెను, అమ్మా నువ్వు పరిశుద్ధాత్మ వల్ల కన్య, నువ్వు గర్భం ధరిస్తావు అనగానే ఎలా స్వీకరిస్తారు ప్రజల్లో? ఎంత భయంకరమైన అవమానం, ఎంత చేదరింపులు, ఎంత చులకన, ఎన్ని నిందలకు గురైపోవాలి. మరియమ్మ గారి ఆశీర్వాదం ఇది. ఎవరి ఆశీర్వాదం? మరియమ్మ గారి ఆశీర్వాదం. క్రొత్త నిబంధనలో ఉన్న మరియమ్మ గారికి ఆశీర్వాదం. మారిపోయింది చూడండి. ఈ ఆశీర్వాదం వలన సంతోషం కలగట్లే, బాధలు వస్తున్న పైపెచ్చి ఇంకా కొన్ని మాటలు చూద్దాం. అదే లోకసువార్త 1:42 చూడండి. 42 వచనానికి వెళ్ళండి. చూసావా? స్త్రీలలో మరియమ్మ, ఓ మరియమ్మ, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. చూసావా? నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. అసలు నిజంగా ఆవిడ ఆశీర్వదింపబడిన దానిలాగా బతికిందా పాపం? ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని చేదరింపులు, ఎన్ని కష్టాలండి, ఎన్ని కష్టాలు అనుభవించింది. కనుక ఈ ఆశీర్వాదం మరీకు పొలాలు, ఆస్తులు, కార్లు, బంగ్లాలు రాలే. ఏమొచ్చినాయి? కష్టాలు, కన్నీళ్లు, బాధలు వచ్చాయి. ఆశీర్వాదం కావాలా మీకు ఇది? అమ్మో వద్దండి, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అలాంటి మాటలు మాట్లాడకండి. మరి దేవుడు ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు అన్నాడు నీవు ధన్యు, ఏమన్నా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడను. లోకసువార్త 2:34 వెళ్దాం ఒకసారి చూడండి. లోకసువార్త 2వ అధ్యాయము 34-35 వచనాలు చూద్దాం. 2 సుమయోను దగ్గర చూద్దాం సందర్భం. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి సుమయోను అనేటువంటి ప్రవక్త, యాజకుడు మాట్లాడుతున్న మాట ఏంటి? ఏమన్నాడు? ఫస్ట్ మాట దీవించి అది ఆశీర్వదించి ఏమంటాడంటే, ఇదిగో ఈయన నీకు ఎలా ఉంటాడంటే చాలా మీకు అన్ని వివాదాలే వస్తాయి, గొడవలే వస్తాయి, మనశ్శాంతి ఉండదు నీకు. మరి మనం ఏం చెప్తుంటాం? మనశ్శాంతి. ఆశీర్వాదం అంటే ఏంటి? మనశ్శాంతి, నెమ్మది, సమాధానం, అది ఇది ఇక ఎన్నో వస్తాయి. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం మరియమ్మ గారికి ఎలా ఉంది? సమాధానం లేదు, వివాదాలతోనే ఉంది. తన కుమారుడు పుట్టిన దగ్గర నుంచి, గర్భాన్న పడిన దగ్గర నుంచి తన భర్తే అనుమానించి, అంటే కాబోయే భర్త యోసేపు గారు అనుమానించి, అవమానించి వెళ్ళిపోవాలనుకున్నాడు, సైడ్ అయిపోవాలనుకున్నాడు. అప్పుడు ఆ వ్యక్తికి దేవదూతే మళ్ళీ ప్రత్యక్షమై, నాయనా ఆమె చెడ్డ పని చేసి ఇలా చేయలేదు, గర్భం ధరించలేదు, కాని పని చేయలేదు, పరిశుద్ధాత్మ వలన, దేవుని వలనే ఆమె గర్భవతి అయింది, ఆమెను స్వీకరించడానికి నువ్వు వెనకాడవద్దు అని చెప్పి ఆమె లోక రక్షకును మోస్తుంది అని చెప్పినప్పుడు అప్పుడు అంగీకరించి మరియమ్మను స్వీకరిస్తాడు. ఇక అది మొదలుకున్న ప్రజల్లో ఆవిడికి కలగని అవమానం లేదు, పొందని నిందలు లేవండి అన్నీ. ఇక కిందకు చూస్తే ఇంకొక మాట ఎలా ఉంటుందంటే 35వ వచనంలో, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని. అబ్బా, ఆశీర్వాదం చూడండి ఎలా ఉందో. నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకుపోతుంది. ఆశీర్వాదం ఖడ్గం దూసుకుపోతే ఎలా ఉంటుందండి? ఖడ్గం దూసుకుపోతే ఎలా ఉంటుంది? చావు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. ఇక నువ్వు అసలు ఎందుకు బతుకుతున్నావో నీకే తెలియని అన్ని బాధలు శారీరకంగా అనుభవించి తీరాల్సిందే. ఇవన్నీ మరియమ్మ గారికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కదా. అలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నది. అంటే ఆశీర్వాదం అర్థం మారినట్లుగా మనకి ఏమైనా కనిపిస్తుందా? బైబిల్ పరిశీలకులుగా ఆశీర్వాదం అర్థం మారినట్లుగా ఏమైనా అనిపిస్తుందా? క్రొత్త నిబంధన చట్టం,
పాత నిబంధన చట్టం కాదు, క్రీస్తు ప్రభువిచ్చిన క్రొత్త నిబంధన ఆశీర్వాదపు అర్థం. ఎలా ఉన్నాయి? నిందలు, అవమానాలు, బాధలు, శ్రమలే. పేతురు రాసిన మొదటి పత్రిక, త్వరగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 చూద్దాం. 12-13. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవిస్తున్నట్లుగా ఆశ్చర్యపడొద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించండి. క్రొత్త నిబంధన క్రైస్తవులకు క్రీస్తు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటి? మీకు కలగబోయే అగ్ని వంటి మహాశ్రమలు. క్రైస్తవులకు ఏం కలుగుతాయి? శ్రమలా? అగ్ని వంటి శ్రమలా? అగ్ని వంటి శ్రమలా? అగ్ని వంటి మహాశ్రమలా? చూసారా, 3 క్యాటర్స్ ఉన్నాయి ఇక్కడ. శ్రమలు, మహాశ్రమలు, అగ్ని వంటి అసలు శ్రమలే తట్టుకుని సావలేం మనం. మనం ఏమంటాం? దైవజనుడి దగ్గరికి, అయ్యా మాకు వచ్చిన శ్రమ అంతా ఎంత కాదయ్యా, మీరు ప్రార్థన చేయండి అయ్యా, తట్టుకోలేకపోతాను ఈ బాధలు అంటారు. మహాశ్రమలు వచ్చేస్తే అసలు అయ్యగారి దగ్గరికి అసలు రాము, ఇక ఎతికు చి బతుకు అనుకుంటారు. ఇక అగ్ని వంటి మహాశ్రమలు వస్తే తట్టుకోలేరా, అడ్రస్ ఉండవు. ఇక శ్రమలే తట్టుకోలేని వాళ్ళు మహాశ్రమలు వస్తే అసలే తట్టుకునేలేను. అగ్ని వంటి మహాశ్రమలు వస్తే క్రైస్తవులకి ఎవడు తట్టుకుంటాడు? పైగా ప్రభు ఏమని చెప్తున్నాడు? భక్తుడు అపోస్తుల ద్వారా, అపోస్తులుడైన పేతురు గారు చెప్తున్న మాట, మీకు కలగబోతాయన్నాడా లేకపోతే అసలు రావన్నాడా? కానీ ఈనాడు ఎక్కువగా వింటున్న బోధనలో విధానం ఏంటి? రండి రండి, యేసుప్రభుని నమ్ముకోండి, అబ్రహాం గారిని దీవించిన దేవుడు నిన్నును దీవిస్తాడు. దావీదు గారు ఆయన ఎక్కడికి పోయినను ఆయన ఆశీర్వదించాడు, ఆయన ఎక్కడికి పోయినా విజయం ఇచ్చాడు, నీకు కూడా ఇస్తాడు. నువ్వు బలాదుర్గ ఊరంతా తిరుగుతున్నా ఇస్తాడు. రా యేసుప్రభుని నమ్ముకో కదా, అదేనాగా చెప్తున్నారు. ఇలాంటి మాటలు విని 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 మీకు ఏమనిపిస్తుందో తెలియదు, కానీ చివరి మాటలు అన్నీ మీరు విన్న తర్వాత మోసపోతున్నారని అనిపించక మానతాం. ఎందుకు? మనం క్రైస్తవులం. మనం ఎవరు? క్రైస్తవులం. క్రీస్తుని నమ్మి క్రొత్త నిబంధనలో బతుకుతున్న క్రైస్తవులము. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ వాగ్దానం, ఇదేంటి వాగ్దానాలు అండో, ఇవన్నీ ఏంటి? మీకు కలగబోయే వాగ్దానాలు. ఇప్పుడు వాగ్దానాలు తీసుకుని జనవరి 1 రోజున 31 నైట్ ఈ మాట రాశారని కూడా 12, ప్రియులారా మిమ్మల్ని శోధించటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ. ఆహా, ఈ రెఫరెన్స్ చేసి ఒకటి వచ్చిందనుకో నీకు, ఇక నువ్వు ఆ రోజు పొలోమని బోర్ని ఏడ్చుకుంటూ ఎందుకు ఏడ్చేస్తుందో తెలీదు. అమ్మ ఎందుకు ఏడుతున్నావు అమ్మ బాబు, ఏంటి దాన్ని ఏమంటారు, కొత్త సంవత్సరం మొదటి రోజున ఎందుకు ఏడిపోయిందుకు అమ్మ, కొత్త సంవత్సరం ఎందుకు ఏడుతున్నావురా అండి? ఎవరైనా చెప్పదేగా, చూపించదేగా మాట, ఇలా ముసుకి నలిపేసుకుని లోపల పెట్టేసుకుంటుందిగా, చదివితే జడుచుకుంటారని. ఈ అగ్ని వంటి మహాశ్రమలు క్రైస్తవులకు కలుగుతాయని బైబిల్ బోధిస్తుంది. క్రొత్త నిబంధన చట్టం అంతా చెబుతుంటే మనం ఈనాడు ఏమి చెప్పి మబ్బి పడుతున్నట్టు, బోధకులారా నాతో సహా నేను అలా చేస్తే, నేను కూడా అలా బోధిస్తే క్రైస్తవుడికి శ్రమ వస్తుందని బైబిల్ చెబుతుంటే క్రొత్త నిబంధన ఏమండి, మీకు నిజంగా నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు ఈ మాటలు. మీరు మత్తయి సువార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు చదవండి. ఒకసారి కాదు 100 సార్లు చదవండి. క్రైస్తవులకి ఎలాంటి జీవితం ఉంటుందో చదవండి అంతే. ఇంకా మీకు అర్థం అవుతుంది ఖచ్చితంగా. క్రైస్తవులకు ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఎలాంటి జీవితం ఉంటుందో మీరు చదివితే అసలు ఆశీర్వాదమైన మాట అన్నప్పుడు జడుచుకుంటారు, మీరు భయపడతారు. కారులో తిరిగితే ఆశీర్వదింపబడ్డారని, బంగ్లాలో ఉంటే ఆశీర్వాదం వచ్చిందని, కారు దాన్ని ఏమంటారు బైక్ కొనుక్కుంటే ఆశీర్వాదం వచ్చిందని ఏవో చెప్పుకుంటూ మభ్యపడుతున్నాం. మభ్య పెడుతున్నారు కూడా. మభ్య పెట్టడం అంటే ఏంటి తెలుసా? మోసపరచడం అండి. మభ్య పెట్టడం అంటే ఏంటి? భలే మభ్య పెట్టాడు రీడే. టోకరా వేసాడు అంటారు కదా మన భాషలో, ఏమంటారు టోకరా. 5 లక్షలకు టోకరా, 50,000కి టోకరా. నిన్ను దేనికి టోకరా వేసాడు తెలుసా? అలా బోధించేవారు. ఆశీర్వాదానికి టోకరా. ఆశీర్వాదం ముసుగులు నిన్ను నింపుకోవడం, మందిరంలో నిండబెట్టుకోవడం. నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్తే వచ్చిన వాళ్ళే దేవునికి మిగులుతారు. అలాంటి వాళ్ళు నిజంగా ఆ మాటకు ఆకట్టబడి వచ్చినా వాళ్ళు నిలబడరు. ఏమండి,
అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు అసలు అదంతా ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యుల్లో అంతకుముందు ఎంతమంది శిష్యులు తెలుసా మీకు? 72 మంది శిష్యులు. ఇంకా విస్తరించిపోయారట. 72 మంది కాకుండా లెక్కకు ఇంకా మించిపోయి ఉంటే ఆయన సిలువేసే టైంకి 3.5 సంవత్సరాలకి విస్తారమైన శిష్యులు ఏర్పడితే సిలువేసిన టైంకి ఆయన ఈడ్చుకునే టైంకి ఎంతమంది మిగిలారు? సిలువేసే టైంకి ముందు మీరు అన్నట్టు 12 మంది, అందులో ఒకడు బయటకు పోయి లాక్కెళ్ళిపోయాడు అనుకోండి 11 మంది. సిలువేసేటప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇప్పుడు యేసుప్రభుని బంధించారు కదా, బంధించారు లేదా? బంధించేటప్పుడు పోలీసులు చాలా పట్టుకుని, రోమా పోలీసులు చాలా పట్టుకునేసరికి చల్లా చెదురు ఒక్కడు లేడు. కానీ చెప్పుకోవడానికి ఒక ఆయన మిగిలాడులే, యోహాను గారు. చెప్పుకోవడానికి ఒక ఆయన మిగిలాడు. మరి 72 మంది మిగిలి ఇంకా అనేక వందల మంది వాళ్ళు ఏమైపోయారు? చల్లా చెదిరైపోయారు. ఇప్పుడు నిజంగా మాట్లాడితే యేసుప్రభు అప్పుడున్న యోహాను గారు తెప్పించి ఎవరిని తీసుకెళ్ళి ఇదే రెండో రాకడానికి తీసుకెళ్ళిపోవడం వెంటనే మళ్ళీ బతికి వచ్చేసి యోహాను గారు తప్పితే ఎవరు వెళ్ళరు కదా. పేతురు గారు కూడా వెళ్ళరు. ఎందుకంటే ముమ్మారు నీ ఫ్యూచర్ టెన్స్, నువ్వు ఫ్యూచర్లో ఏం మాట్లాడతావు, భవిష్యత్తులో ఏమంటావు తెలుసు. భయపడిపోతావు, చావుకు భయపడిపోతావు. నా స్నేహితుడిని చెప్పుకుంటా కూడా నువ్వు అంగీకరించవు. ఎందుకంటే అమ్మో వీడు కూడా యేసుప్రభుతో ఉన్నాడంటే నిన్ను ఎక్కడ చంపేస్తారని చెప్పి నువ్వు భయపడిపోతావు. ఇప్పుడు ఆశీర్వాదానికి ఆకర్షించబడిన క్రైస్తవులు శ్రమ వస్తే ఎవడు నిలబడతాడు? ప్రభు మీద ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, దాన్ని ధీటుగా నిలబడి సమాధానం చెప్పగలరా? హేతువాదులు వచ్చి మీద పడ్డారు అనుకోండి, సమాధానం చెప్పగలరా? మొదలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, తట్టుకోగలరా? మీకు నమస్కారం, మాకు బైబిల్ వద్దు, ఏమొద్దు, మన దాంట్లోకి వస్తాను అంటారు. వీళ్ళందరూ ఏంటంటే పొల్లు గింజలు అంటారు, వీటిని ఎగిరిపోతాయి. ప్రభు కూడా అదే, గోధుమలు గురుగులు ఇవన్నీ ఎన్నో చెప్పుకుంటూ వచ్చాడు ఉపమానాలు. ఆశీర్వాదం అంటే అర్థం మారుతూ వచ్చింది. కాలాలను మనం పరిగణలో తీసుకోవాలి. తీసుకోకుండా ఏవేవో పరిగణలో తీసుకుంటాం. నీకు నచ్చినవి ఏరుకుంటామండి, గట్టిగా మాట్లాడితే నచ్చినవి తీసుకుంటారు. నచ్చని వద్దు. ఏమి నచ్చింది నీకు? దావీదు వలె శూరత్వము చేసి యుద్ధం చేయడం నీకు నచ్చలే, కష్టం. మరి సేవ చేయడం కష్టం అండి, బయటికి వెళ్ళి పరిచర్య చేయడం కష్టం అండి, మూర్ఖులతో వాదించడం, వాక్యం చెప్పి ఒప్పించడం ట్రై చేయడం చాలా కష్టం అండి, శ్రమలు అండి. వింటారేంటండి వాళ్ళు? బాములకి వింటారా? పాంపులెట్ ఊరికినే చదువమ్మా, నీకు ఇష్టమైతే తీసుకో అంటేనే అంటుకోకన్నది ఒక ఆవిడ. అలాంటి సమాజం ఇది. పేడ నీళ్ళు చల్లుతున్నారు. బోధకులు వెళ్ళి వాక్యం బోధిస్తే పేడ నీళ్ళు చల్లుతున్నారు. కొంతమంది కొడుతున్నారు, కొంతమంది గాయాలు కాళ్ళు ఎరగొడుతున్నారు. దైవజనుల్ని, స్వార్థికుల్ని, సేవకులు వెళ్ళి బయట దేవుని వాక్యాన్ని ఆత్మల భారత ప్రకటిస్తుంటే చేస్తున్నారు. ఇలాంటి క్రైస్తవ జీవితం అది. వీళ్ళకి తెలీదు ఆశీర్వాదం అంటే. తెలుస్తుందా? ఆశీర్వాదం అనే ముసుగులో శ్రమలే రావు నీకు, ప్రభుని నమ్ముకో అమ్మా, అన్నీ పోతాయమ్మా అంటుంటే ఆ అమ్మ ఏం చేద్దే?